Actually, we are learning the fundamentals of current electricity, right? And నిన్న చెప్పినప్పుడు మీకు యావరేజ్ కరెంట్ అంటే ఏంటో, ఇన్స్టంటేనియస్ కరెంట్ అంటే ఏంటో చెప్పాను కదా. యావరేజ్ కరెంట్ ఈజ్ డెల్టా క్యూ బై డెల్టా టీ అని రాస్తాం. ఇన్స్టంటేనియస్ కరెంట్ ఏమని రాస్తాం? ఇన్స్టంటేనియస్ కరెంట్ ఈజ్ dq by dt అని రాస్తాం. So we did some problems based on this. కొంచెం సౌండ్ పెంచుతాను. సో ఈవెన్ we did some problems. చార్జ్ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఇంటిగ్రల్ ఐడిటి అని రాసి లిమిట్స్ అవి సబ్స్టిట్యూట్ చేసాం కదా. సో దట్ ఈస్ about the instantaneous current. I is the current at that instant of time. ఒకవేళ కరెంట్ కాన్స్టెంట్ ఉందనుకోండి, Q is equal to I into T అని రాసేయచ్చు కదా. You can write Q is equal to I into T. ఓకే, కరెంట్ వేరియబుల్ అయితేనే ఇంటిగ్రేషన్కి వెళ్ళాలి మనం. ఓకే, సరే, దీని మీద ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, రైట్? తర్వాత డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటో చెప్పాను. డ్రిఫ్ట్ వెలాసిటీ, ఓకే, మామూలుగా ఎలక్ట్రాన్స్ ఏ స్పీడ్ తో మూవ్ అవుతుంటాయి కండక్టర్ లోపల? 10⁵ meters per second. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ థర్మల్ యాజిటేషన్. దిస్ ఇస్ బికాస్ ఆఫ్, అంటే టెంపరేచర్, కొంత ఎలక్ట్రాన్స్ చిన్న పార్టికల్స్ కదా, కొంత టెంపరేచర్, కొంత హీట్ ఉన్నా కూడా రిసీవ్ చేసుకుని కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాయి. సరే, తర్వాత ఎప్పుడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ మనం అప్లై చేసామో అక్రాస్ ద ఎండ్స్ ఆఫ్ ఏ కండక్టర్, పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేసాము, ఈ ర్యాండమ్ మోషన్ ఎలాగో ఉంటది, కానీ కొంచెం ముందుకు కూడా మూవ్ అవుతుంటాయి ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్స్ ఎప్పుడు హయ్యర్ పొటెన్షియల్ వేవ్కి మూవ్ అవుతాయి. అంటే కరెంట్ ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతుందని చెప్పాలి, హయ్యర్ టు లోయర్. ఓకే, సో అక్కడ చిన్న వెలాసిటీ వస్తుంది, ఆ వెలాసిటీ టువర్డ్స్ లెఫ్ట్ ఉంటుంది, అంటే టువర్డ్స్ హయ్యర్ పొటెన్షియల్. ఈ వెలాసిటీ ఎంత ఉంటుంది? 10⁻⁴ meters per second. దిస్ ఇస్ వెరీ మచ్ స్మాల్ వెన్ కంపేర్డ్ టు యాక్చువల్ స్పీడ్. అదవుతుందా? ముందు ఈ స్పీడ్ తో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నా మనకేం షాక్ ఏం కొట్టట్లేదు కదా. ఒక ఐరన్ రాడ్ పట్టుకుంటే మనకి ఏమైనా షాక్ కొడుతుందా? కొట్టట్లేదు కదా. అంటే నెట్ కరెంట్ అనేది 0 అయిపోతుంది అక్కడ. నెట్ కరెంట్ ఈస్ బికమింగ్ 0. అదవుతుందా? బికాస్ చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అన్ని ర్యాండమ్ గా మూవ్ అవుతుంటాయి అన్ని డైరెక్షన్స్ లోని. సో నెట్ కరెంట్ 0 అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు నెట్ కరెంట్ కొంచెం వచ్చింది, ఆల్మోస్ట్ ర్యాండమ్ గా ఇలా మూవ్ అవుతూ ఇటుపక్క కూడా మూవ్ అవుతున్నాయి. అర్థమవుతుందా? సో దట్ ఈస్ కాల్డ్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ. ఓకే, డ్రిఫ్ట్ వెలాసిటీ ఇలా రాసాం. డ్రిఫ్ట్ వెలాసిటీ వీ హ్యావ్ రిటన్ ఇట్ లైక్ దిస్, -e into e divided by m into tau. అదవుతుందా? అంటే మైనస్ ఎందుకు పెట్టామంటే యాక్చువల్గా v ఈజ్ కూడా u ప్లస్ ADA కదా, ఇది u 0 along the x direction. యావరేజ్ వెలాసిటీ along the x direction 0 ఉంటుంది. సో ఇదేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది మాస్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్. సరేనా? మీకు ఎక్స్ట్రా క్లాస్ మీరు ఒకసారి మీలో మీరు డిస్కస్ చేసుకుంటారు కదా. ఎప్పుడు పెట్టమంటే అప్పుడు పెడతాను. నేను కొంచెం పోయింది కదా, నాకు వాట్సాప్ పెట్టండి, నేను ఆ రోజు ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటాను. అంటే టైం కూడా మీరే మెన్షన్ చేయండి. సరే, దీన్ని టౌని రిలాక్సేషన్ టైం అంటారు. దిస్ ఇస్ కాల్డ్ రిలాక్సేషన్ టైం. రిలాక్సేషన్ టైం అంటే ఏంటి? ఇట్ ఈస్ ద టైం బిట్వీన్ 2 సక్సెసివ్ కొలిజన్స్. లోపల కొలిజన్స్ జరుగుతూ ఉంటాయి కదా, లోపల మెటల్ అయాన్స్ ఉంటాయి కదా, ఆటమ్స్, వాటితో కొలైడ్ అవుతుంటాయి ఎలక్ట్రాన్స్. సో ఆ కొలిజన్ కి మధ్యలో ఉన్న టైం ని మనం రిలాక్సేషన్ టైం అంటాం. ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రాన్స్ ఎటుపక్క వెళ్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆపోజిట్ గా వెళ్తాయి కదా, నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ కదా. ఇక్కడ డ్రిఫ్ట్ వెలాసిటీ వచ్చింది. మరి వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ?
కరెంట్ అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే నేను ఇలా తీసుకొని చేశాను. అంటే ఇక్కడ ఒక క్రాస్ సెక్షన్ తీసుకున్నాను. ఈ క్రాస్ సెక్షన్ నుంచి ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు చార్జ్ dq ఎంత రాశానంటే dq I have written like n అంటే నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్. n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇంటూ వాల్యూమ్. వాల్యూమ్ అంటే a ఇంటూ వెలాసిటీ. ఏరియా ఇంటూ వెలాసిటీ ఏంటి? వాట్ ఈస్ దట్? ఏరియా ఇంటూ వెలాసిటీ ఇంటూ టైం డిస్ప్లేస్మెంట్ కదా. ఇది డిస్ప్లేస్మెంట్ ఇంటూ ఏరియా చేస్తే వాల్యూమ్ వస్తుందా? అంటే నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇంటూ వాల్యూమ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ వస్తుంది ఇంటూ ఈ అంటే చార్జ్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్. అదే dt కింద తెచ్చాం అనుకోండి, dq బై dt ఏమవుతుందమ్మా? NEA VD. దిస్ ఇస్ ద కరెంట్. చెప్పండి, కరెంట్ ఫార్ములా ఏంటి? NEA VD. నేను ఇది డిరైవ్ చేసాము. ఓకే, మిగతా వాళ్ళు ఒకసారి స్నాప్ షాట్ తీసేసుకోండి, స్క్రీన్ షాట్. ఎవరైతే నిన్న కొంతమంది మిస్ అయ్యారు కదా. సరే, దీని తర్వాత ఓమ్స్ లా ఒకటి డిరైవ్ చేసాం. వి డిరైవ్డ్ ఓమ్స్ లా. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్నారా? తర్వాత ఓమ్స్ లా డెరివేషన్ ఒకసారి చూద్దాం. యాక్చువల్ గా ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ డివైడెడ్ బై లెంతే కదా. అర్థమైందా? V ఈక్వల్ టు E ఇంటూ D అని రాసేవాళ్ళం కదా. సో E అంటే V బై D, D అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్. ఓకే, L ఈస్ ద లెంత్ ఆఫ్ ద కండక్టర్. సో ఈ రెండు ఫార్ములాస్ కంబైన్ చేద్దాం, దెన్ వి విల్ గెట్ ద ఓమ్స్ లా. సో ఇక్కడ డిరైవ్ చేస్తాను చూడండి. అది నేను అక్కడ దాకా చెప్పాను. కరెంట్ దేవుడు మనకు లాస్ట్ లో కొంచెం కరుణించాడు. అర్థమైందా? సరే వినండి. I is equal to NEA VD. VD అంటే ఏంటి? EV by ML into tau. అంటే NE square AV tau divided by ML. నేను దీన్ని ఎలా రాస్తానంటే V is equal to I into V అంటే పొటెన్షియల్ డిఫరెన్సే కదా. V is the potential difference. అంటే ఈ మొత్తం టర్మ్ యువత పక్క వెళ్తుంది. ML divided by what is that? ML divided by NE square tau into A. Okay, this ఈ లోపల ఉన్న పార్ట్ ని నేను రో అనుకుంటాను. దిస్ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ రో. దట్ ఇంప్లైస్ V is equal to I into rho L by A. ఈ rho L by A ని నేను క్యాపిటల్ అని రాస్తాను. What is rho L by A? Capital. So this is how we derived the Ohm's law. ఇక్కడ దాకా చెప్పాను కదా. V is equal to IR and where R is rho L by A. Okay, రైట్. ఇది రాసుకున్నారా? స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, V is కూడా IR. ఇది తెలుసు కదా, మీ 10th క్లాస్ లో ఉందంటే పొటెన్షియల్ ఎలా చెప్పాలంటే potential difference, current is directly proportional to the potential difference applied between the two ends of a conductor. కరెంట్ ఎప్పుడు ఉంటుంది? పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడే కదా. ఒక వైర్ అక్రాస్ 10 volts అప్లై చేసాం, 1 ఆంపియర్ కరెంట్ ఫ్లో అవుతుంది. 20 volts అప్లై చేస్తే 2 amperes కరెంట్ ఫ్లో అవుతుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. ఓకే, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ పెరిగితే కరెంట్ కూడా పెరుగుతుంది, ప్రొవైడెడ్ ఆర్ అనేది కాన్స్టెంట్ ఉండాలి. ఆర్ ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు. ఆర్ విల్ బి కాన్స్టెంట్ వెన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇస్ కాన్స్టెంట్. అంటే టెంపరేచర్ మారకూడదు, టెంపరేచర్ షుడ్ నాట్ చేంజ్, ప్రెషర్ మారకూడదు, హ్యూమిడిటీ, ఇలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవి మారినప్పుడు ఆర్ కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, అంటే మేము అందుకే ఓమ్స్ లో ఎలా డిఫైన్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని డిఫైన్ చేస్తాం స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు. Potential difference applied between the two ends of a conductor is directly proportional to the current flowing through it. ఒకవేళ టెంపరేచర్ మారితే రెసిస్టెన్స్ మారిపోతుంది, అప్పుడు V is directly proportional to I రాదు. అదవుతుందా? అండ్
అండ్ ఇక్కడ దాకా రాసుకున్నాను నిన్న. సో ఇక్కడ ఓకే, ఐఎమ్ ఎరేజింగ్ దిస్. అంటే ఆర్ అంటే ఏమొచ్చింది, రో ఎల్ బై ఏ అని వచ్చింది కదా. సో దాట్ ఈస్ ద ఫ్యాక్టర్ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ ఈస్ ఆర్ ఈస్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుందో చెప్పండి? లెంత్ మీద, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద, మెటీరియల్. రో అంటే మెటీరియల్ అనమాట, రెసిస్టివిటీ అంటాం దీన్నే. రో ఈస్ కాల్డ్ రెసిస్టివిటీ. దీన్ని ఇంకో పేరేంటమ్మా, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టివిటీ కానీ స్పెసిఫిక్ రెసిస్టివిటీ కానీ దేని మీద డిపెండ్ అవుతుందంటే మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. మెటీరియల్ ఆఫ్ ద వైర్. అర్థమవుతుందా? అంటే ఆ వైర్ కాపర్ వైరా, నిక్రోమ్ వైరా, ఓకే, కాపర్ వైరా, నిక్రోమ్ వైరా, అల్యూమినియం వైరా, ఓకే. మెటీరియల్ ఈస్ చేంజ్డ్, రెసిస్టివిటీ చేంజెస్. అర్థమవుతుందా? రైట్. రెసిస్టివిటీకి ఇంకో పేరేంటి? స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఇక్కడ సేమ్ లెంత్ ఉన్న రెండు, ఇది L1, ఇది L లెంత్, ఇది 2L లెంత్, సేమ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంది. రెసిస్టివిటీ కూడా సేమ్, అంటే సేమ్ మెటీరియల్. ఇది కాపర్ వైర్, ఇది కూడా కాపర్ వైర్. రెసిస్టెన్స్ దేనిది ఎక్కువ ఉంటుంది? దీనిదే కదా. అర్థమైందా? అంటే లెంత్ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. థిన్ వైర్, థిక్ వైర్ కంపేర్ చేసుకుంటే థిన్ వైర్ కి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా కదా. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. అదో మెటీరియల్ మీద కూడా డిపెండ్ అవుతుంది. మెటీరియల్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అంటే మన ఐరన్ బాక్సెస్ లోని నిక్రోమ్ వైర్ యూజ్ చేస్తాం, ఎక్కువ హీట్ జనరేట్ చేస్తుంటది. అంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే, రెసిస్టెన్స్ ఏ సింబల్ తో డినోట్ చేస్తాం? స్పీడ్ బ్రేకరే కదా. అంటే అపోజ్ చేస్తుందా? ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంటే కదా. అంటే అది దేనికి, ఏ ఎనర్జీలో మారిపోతుంది అక్కడ? ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ నౌ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ, రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే. అర్థమవుతుందా? అంటే ఇక్కడ కూడా ఎనర్జీ కన్వర్షన్ జరుగుతుంది. ఎనర్జీ కన్వర్షన్ ఇస్ టేకింగ్ ప్లేస్. అర్థమవుతుందా? దాన్ని మనం యూస్ఫుల్ వే కింద కూడా మార్చుకోవచ్చు. ఐరన్ బాక్సెస్, గీజర్స్, హీటర్స్ మనం యూస్ఫుల్ వేలో మార్చుకోవచ్చు. అర్థమైందా? అంటే ఎప్పుడు రెసిస్టెన్స్ అనేది డిసడ్వాంటేజ్ అవ్వదు కదా. అడ్వాంటేజెస్ లో కూడా, అడ్వాంటేజెస్ వేలో కూడా మార్చుకోవచ్చు కదా. ఏంటి? సరే. Now, on what factors the resistance is depending on? Length, area of cross section and resistivity, material of the conductor. Okay. So, ఇక్కడ ఒక ప్రాబ్లం ఇస్తాను, ఎగ్జాంపుల్. ఇది గుర్తుంటుంది కదా, ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ ఇట్ డిపెండ్స్. రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్. మనకి ఇంతకుముందు ఎల్ఈడి బల్బ్స్ లేని ముందు ఒక ఫిలమెంట్ బల్బ్స్ ఉండేవి. ఆ ఫిలమెంట్ పెద్దగా ఉంటుంది. ఫిలమెంట్ థిన్ గా ఉండి పెద్దగా ఉంటది కదా. అంటే ఏంటి దాని అర్థం? ఏంటి? రెసిస్టెన్స్ ఎక్కువ అని. అర్థమవుతుందా? మచ్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ. అర్థమవుతుందా? మీరు ఐరన్ బాక్సెస్, ఎప్పుడైనా పాడైన ఐరన్ బాక్సెస్ ఏమైనా ఉంటే, అంటే ఇప్పుడు అర్జెంట్ గా పాడు చేసేమని కాదు, లోపల వైర్, థిన్ వైర్ ఉంటది కదా. అర్థమవుతుందా? నిక్రోమ్ వైర్. సరే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. If a wire of resistance R, రాయడం అనేది నేను ఎవరికి చెప్పలేదంటుంది. If a wire of resistance R is stretched to double its length, what happens to its, what is the new resistance? That is the question. What is the new resistance? This is the question. అంటే యాక్చువల్గా R1 by R2 is equal to L1 by L2 into A2 by A1 అని రాయాలి. ఓకే, దట్ ఇంప్లైస్ R1 ఆరే కదా, R2 కట్టాలి మనం.
L1 by L2 1 by 2 అమ్మా. A2 by A1 కూడా 1 by 2A. అదవుతుందా? దట్ ఇంప్లైస్ R2 is equal to 4R. దట్ ఈస్ ద ఆన్సర్. అంటే ఇక్కడ ఏంటంటే మనం స్ట్రెచ్ చేసినప్పుడు వాల్యూమ్ అయితే మారదు, వాల్యూమ్ విల్ నాట్ చేంజ్. ఇనీషియల్ వాల్యూమ్ ఇది, ఇది ఫైనల్ వాల్యూమ్. అంటే ఇక్కడ A2 by A1 ఏమని రాయచ్చు చెప్పండి? A2 by A1 బదులు L1 by L2 అని రాయచ్చా? L1 by L2 1 by 2 కదా, లెంత్ డబుల్ అయింది అన్నాడు కదా, మరి A2 by A1 కూడా 1 by 2 అనే రాయాలి. గుర్తుంచుకోండి, వైర్ 2 times స్ట్రెచ్ చేస్తే రెసిస్టెన్స్ 2 square times ఇంక్రీజ్ అయింది. వైర్ 3 ఇంతలు స్ట్రెచ్ చేస్తే 9R అవుతుంది, రెసిస్టెన్స్ 9R అవుతుంది. n టైమ్స్ స్ట్రెచ్ చేస్తే లెంత్ n టైమ్స్ ఎక్కువైంది. సో ఇట్ ఈస్ n square R. వాట్ ఈస్ ద రెసిస్టెన్స్? n square R. ఓకే, సో what concept I have taken, even though we stretch the wire, రెసిస్టివిటీ ఏం మారదులండి. అల్యూమినియం వైర్ గోల్డ్ వైర్ కింద మారిపోద్దా? ఇప్పటికి అందరూ లాగేసేవారు. అల్యూమినియం వైర్ కింద ఉంటది, కాపర్ వైర్ గోల్డ్ వైర్ అయిపోద్ది, అవ్వదు కదా. రెసిస్టివిటీ మారదమ్మా స్ట్రెచ్ చేసినంత మాత్రాన. సో R1 by R2 కూడా ఇలా రాయచ్చా? L1 by L2 into A2 by A1 అని. సో ఇంకోటి ఏది మారదో చెప్పండి? స్ట్రెచ్ చేసినంత మాత్రాన వాల్యూమ్ అయితే మారదు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తగ్గుతుంది. రాయండి క్వశ్చన్, రాయండి, ఇది సొల్యూషన్ కూడా రాయండి. నేను యూట్యూబ్ లో కొన్ని సర్క్యూట్ ప్రాబ్లమ్స్ అవి సాల్వ్ చేసి పెట్టాను, ఒకసారి చూడండి. అది స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్, డెల్టా స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ పొద్దున్న పెట్టాను మీకు, అదొకసారి చూడండి. అండ్ రేపు ఎగ్జామ్ ఉంది కదా, అందుకే ఇవాళ సాయంత్రం కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చేసి పెడతాను. ఓకే, అంటే కొంతమంది అంటే ఐపీ ప్రిపరేషన్ లేని వాళ్ళు కొంతమంది 4:15కి జాయిన్ అవుతున్నారు. అలాగే ఐపీ ప్రిపరేషన్ కూడా ఇంపార్టెంటే. ఓకే, అంటే రేపు ఎగ్జామ్ ఉంది కదా, అందుకే. లేకపోతే మీరు ముందుగానే డౌట్స్ పెట్టారనుకోండి, ఆ డౌట్సే చెప్తాను 4:15 క్లాస్లో. రేపు ఎగ్జామ్ ఉంది కదా, ఐపీ ఎగ్జామ్ కూడా ఇంపార్టెంటే. అన్ని సబ్జెక్ట్స్ పెట్టారు కదా బెటర్మెంట్, ఏవో ఒకటో రెండో పెట్టి ఉంటారు కదా. ఫిజిక్స్ అయితే పేపర్ ఈజీగానే వచ్చింది, ఎక్కువ మంది పెట్టి ఉంటారు ఫిజిక్స్. మార్క్స్ ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, దట్ ఈస్ ఫండమెంటల్. లేకపోతే యూట్యూబ్ లో చేసి పెడతాను, నేను చూద్దరు కదా నెమ్మదిగా. ఓకే, రైట్. ఎలాగో 4:15కి రికార్డ్ చేస్తున్నాను కదా, నేను క్లాస్ రికార్డ్ చేసిందే. ఆ డెల్టా స్టార్ మటుకు నేను ఎవరు లేనప్పుడు నేను ఒక్కడినే రికార్డ్ చేశాను, అదొక్కసారి చూడండి. డెల్టా స్టార్, ఇంకా కొన్ని సర్క్యూట్ ప్రాబ్లమ్స్ మీరు అంటే మీరు పెన్ పెట్టి చేస్తూ ఉంటే అప్పుడు ఎగ్జామ్ లో సడన్ గా అపియర్ అవుతే మీరు కూడా కొంచెం తడబడతారు కదా. ముందుగా ప్రాక్టీస్ చేసి వెళ్తే ఓకే ఫైన్, దెన్ యూ కెన్ డూ. 25 క్వశ్చన్స్ లో మనం 10 క్వశ్చన్స్ అయినా చేయగలం అప్పుడు. ఓకే, సరే అరెస్ట్ చేస్తాను. ఇస్ దిస్ ఓకే? ఈ క్వశ్చన్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఓమ్స్ లా అన్నది వెక్టర్ ఫార్మ్ ఆఫ్ ఓమ్స్ లా కూడా ఉంది, అర్థమవుతుందా? అంటే ఇక్కడ సైడ్ రింగ్ పెట్టండి, వెక్టర్ ఫార్మ్ ఆఫ్ ఓమ్స్ లా. ఓకే, మనకి యాక్చువల్గా స్కేలార్ ఫార్మ్ అంటే V = IR అని రాస్తాం. దీన్ని కొంచెం మారుస్తాను చూడండి, ఇక్కడ V బదులు E బార్ అని పెడతాను, I బదులు J బార్ అని పెడతాను, ఇది రో అని పెడతానే.
రో ఇస్ కాల్డ్ రెసిస్టివిటీ. రెసిస్టివిటీ దేని మీద డిపెండ్ అవుతుంది? మెటీరియల్ మీద. నిక్రోమ్ కి ఎక్కువ రెసిస్టివిటీ ఉంటుంది, కాపర్ కి తక్కువ రెసిస్టివిటీ ఉంటుంది. అదవుతుందా? రో అంటే రెసిస్టివిటీ. రెసిస్టివిటీ యూనిట్స్ ఏంటో చెప్పగలరా? రెసిస్టివిటీ యూనిట్స్ ఓమ్ మీటర్స్. రెసిస్టివిటీ యూనిట్స్ ఆర్ ఓమ్ మీటర్స్. బ్లాక్ పెన్ ఉంటే చూస్తున్నాను, అదే ఎక్కడో పెట్టేసాను బ్లాక్ పెన్. సరే కనిపిస్తుంది కదా, జేబులో పెట్టినట్టున్నాను. ఓకే, దిస్ ఐ హ్యావ్ ద పాకెట్. సరే, రో అంటే రెసిస్టివిటీ. రెసిస్టివిటీ దేంట్లో మెజర్? ఆర్ఏ బై ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏంటమ్మా? రో ఎల్ బై ఏ కదా. అంటే రో యూనిట్స్ ఏంటి? ఇది ఓమ్స్ కదా, ఇది దిస్ ఇస్ ఓమ్స్ అండ్ దిస్ ఇస్ మీటర్స్ అండ్ దిస్ ఇస్ ఇన్ మీటర్ స్క్వేర్. ఓమ్ మీటర్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ? దీనికి రివర్స్ కూడా ఉంది, దాన్ని సిగ్మా అంటారు, కండక్టివిటీ అంటారు. రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీని ఏమంటారు? కండక్టివిటీ. అర్థమవుతుందా? దీని యూనిట్స్ ఏంటంటే ఓమ్ ఇన్వర్స్, మీటర్ ఇన్వర్స్. వాట్ ఆర్ ద యూనిట్స్ ఫర్ దిస్? ఓమ్ ఇన్వర్స్, మీటర్ ఇన్వర్స్. దిస్ కండక్టివిటీ is 1 by rho amma. Reciprocal of resistivity is called conductivity. అలాగే రెసిస్టెన్స్ కూడా రెసిప్రోకల్ ఉంది, దాన్ని కండక్టెన్స్ అంటారు. కండక్టెన్స్ ఏమంటారు? రెసిస్టెన్స్ కి ఆపోజిట్ ఏంటి? కండక్టెన్స్. ఇది యూనిట్స్ ఏంటి దీనికి? ఓమ్ ఇన్వర్స్. ఓమ్ ఇన్వర్స్ ఆర్ ద యూనిట్స్. ఓమ్ ఇన్వర్స్ ని ఇంకో పేరు పెట్టి పిలుస్తారు, సీమెన్స్ అంటారు. సీమెన్స్. ఓకే, నాకు కండక్టివిటీ యూనిట్స్ ఏమవుతాయి? సీమెన్ పర్ మీటర్ అనొచ్చు. కండక్టివిటీ యూనిట్స్ ఏమవుతాయి? సీమెన్ పర్ మీటర్. అర్థమవుతుందా? సో విల్ కమ్ బ్యాక్ ఫర్ దిస్. నౌ వీ హ్యావ్ డిఫైన్డ్ వాట్ ఈస్ దిస్ J. J is called current density. This is a vector quantity, current density, and this is defined as the current flowing per unit area. And what is A here? A is the area perpendicular to the direction of current. Area perpendicular to the direction of current. Okay? అంటే మనం ఇలా ఉంది, ఒక కండక్టర్ ఇలా వెళ్తుంది, కరెంట్ పర్పెండిక్యులర్ గా ఏ ఏరియా ఉందో అదే తీసుకోవాలి. అర్థమవుతుందా? మనం ఫ్లక్స్ డిఫైన్ చేసినప్పుడు ఫ్లక్స్ ఎలా రాస్తాం? ఫ్లక్స్ ఈజ్ ఈ బార్ డాట్ ఏ బార్ అని రాసామా? అంటే ఏ ఏరియా కన్సిడర్ చేసాం? పర్పెండిక్యులర్ ఏరియా కదా కన్సిడర్ చేసాం. అలాగే ఇక్కడ కరెంట్ డెన్సిటీ డిఫైన్ చేసేటప్పుడు మనం ఏ ఏరియా కన్సిడర్ చేస్తాం? పర్పెండిక్యులర్ ఏరియానే కన్సిడర్ చేస్తాం. ఒకవేళ ఏరియా అంటే కరెంట్ కి ప్యారలల్ గా ఉండాలి ఆ ఏరియా వెక్టర్. ఏరియా వెక్టర్ ఇప్పుడు ఎలా ఉంటుందమ్మా? ఏరియాకి పర్పెండిక్యులర్ గా ఉంటుంది కదా. ఇప్పుడు ఏరియా వెక్టర్ ఇలా ఉంది, కరెంట్ ఏమో ఇలా వెళ్తుంది, ఈ మధ్యలో యాంగిల్ తీటా ఉంది. అప్పుడు ఇది ఏరియా అనుకోండి, ఏ కాస్ థీటా తీసుకోవాలి మనం. వాట్ వీ హ్యావ్ టు టేక్? ఏ కాస్ థీటా. అంటే ఇక్కడ కరెంట్ ఇలా డిఫైన్ చేస్తాం చూడండి. కరెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ J bar అండ్ A bar. దీన్ని ఎలా రాస్తాం? JA cos థీటా. ఒకవేళ కరెంట్ ఏ డైరెక్షన్ లో ఉందో మొత్తం ఏరియా అలాగే ఉంది, అప్పుడు JA cos 0 అని వస్తుంది. cos 0 1 కదా. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద వెక్టర్ ఫార్మ్ ఆఫ్ ఓమ్స్ లా. అండ్ వాట్ ఈస్ దట్ J bar? E bar ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఏం లేదు, ఇందాక ఎలా డిఫైన్ చేసాం? పొటెన్షియల్ డిఫరెన్స్ at constant temperature, potential difference applied across the two ends of a conductor is directly proportional to current is directly proportional to the potential difference applied across it. అర్థమవుతుందా? ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ డెన్సిటీ. అర్థమవుతుందా? వేర్ ద కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఈస్ రో. రో అంటే రెసిస్టివిటీ. రో అంటే ఏంటి? రెసిస్టివిటీ. రెసిస్టివిటీని ఎలా డిఫైన్ చేస్తాం? R ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ వచ్చింది కదా ఇందాక. R ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ వచ్చింది.
Resistivity of a material is defined as the resistance of that material per unit length per unit area of cross section. అంటే L1 అవ్వాలి, A1 అవ్వాలి. అప్పుడు రో ఈజ్ కూడా R అవుతుంది కదా. అన్నిటికీ రెసిస్టివిటీ ఒకటే ఉండదు. మెటీరియల్ మారిపోతే రెసిస్టివిటీ మారిపోద్ది. అర్థమవుతుందా? ఇస్ ఇట్ ఓకే? సో ఇక్కడ దాకా రాయండి అమ్మా. ఇవన్నీ కూడా నోట్ చేయాలి. నోట్ అని పెట్టి సెపరేట్ గా రాయండి, లేకపోతే సెపరేట్ గా. నిన్న సెల్లో ట్రై చేసాను, అవ్వలేదు. సిగ్నల్ వీక్ ఉంది. సిగ్నల్ ఇస్ వీక్. ఈడ సిగ్నల్స్ టవర్ వేయాలి, ఒక టవర్. ఎక్కడో గోపాలపట్నం నుంచి ఇక్కడికి సిగ్నల్ వచ్చేసరికి మధ్యలోని దాన్ని అటెన్యూయేషన్ అంటారు, అటెన్యూట్ అయిపోతుంది సిగ్నల్. అంటే కొంతమందికి జియో సిగ్నల్ కూడా ఫాస్ట్ ఉంటుంది టవర్ దగ్గరగా ఉండడం వల్ల. రాస్తారా ఇది? ఓకే. So what it seems, what is ohm inverse? Ohm inverse is called Siemens. Conductivity units and Siemens per meter అనొచ్చు. Conductance Siemens. Okay, I am erasing this, right? So next ఒక చిన్న డెఫినేషన్ ఉంది, మొబిలిటీ అని. మొబిలిటీ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ అంటారు. అంటే ఇక్కడ సైడ్ హెడింగ్, చిన్న సైడ్ హెడింగ్ మనకు ఉంది. మొబిలిటీ మ్యూ అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. మొబిలిటీ ఈస్ VD డివైడెడ్ బై E. Mobility of the charge carriers is defined as ratio of drift velocity and electric field. So okay, drift velocity and electric field. అంటే మనం ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాం కండక్టర్ లోపల, చార్జ్ క్యారియర్స్ కి డ్రిఫ్ట్ వెలాసిటీ ఎంత వచ్చింది. ఎక్కువ వచ్చింది అనుకోండి డ్రిఫ్ట్ వెలాసిటీ, మొబిలిటీ ఎక్కువ ఉన్నట్టే కదా, ఫాస్ట్ గా మూవ్ అవుతున్నట్టే కదా, మొబిలిటీ ఎక్కువ ఉన్నట్టే. అర్థమవుతుందా? కొన్ని కండక్టర్స్ లోని మొబిలిటీ ఎక్కువ ఉంటుంది, రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్న వాటిలో మొబిలిటీ తగ్గిపోతుంది. మన వాళ్ళు ఇక్కడ చైనా వ్యాలీలో ఏదో బ్రిడ్జ్ కడుతున్నారు కదా, 8 hours లో రీచ్ అవ్వని ప్లేస్ కి ½ an hour లో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అదే చైనా వాళ్ళకి ఇబ్బంది అయింది. 8 hours లో రీచ్ అవ్వాల్సిన ప్లేస్ కి మన వాళ్ళు, అంటే ఈ అంబినేషన్ ఉంటుంది కదా, అంబినేషన్ అంటే తెలుసా మీకు? పబ్జి ఆడుతుంటారు కదా, గన్స్ ఇవన్నీ మోసుకెళ్ళాలి కదా, 8 గంటలు అలా మోసుకెళ్ళాలంటే కష్టం కదా, 6 గంటలు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. సో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం, రోడ్స్ అన్ని వేస్తుంటే వాళ్ళకి కొంచెం భయం పుట్టుకుంది. ఆ చైనా వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఆక్రమిద్దామని, ఎప్పుడు ఒక కంట్రీని ఇంకో కంట్రీని అలా ఆక్రమిస్తూ ఉంటారు. మన ఇండియా ఒకదాంతోనే కాదు గొడవలు, చుట్టుపక్కల ఉన్న దేశాలు అన్నింటితోనే గొడవలే దానికి. సరే, ఇది ఓకే కదా. మొబిలిటీ అంటే ఏంటి? ఇట్ is the drift velocity attained by the charge carriers per unit electric field. Per unit electric field. The electric field 1 అయితే యూనిట్, ఇది 1 అయితే పై mu is equal to VD అవుతుంది కదా. ఓకే,
నెక్స్ట్ రెసిస్టెన్స్ మీద ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. లెట్స్ డూ సమ్ మోర్ ప్రాబ్లమ్స్ ఆన్ రెసిస్టెన్స్. ఓకే, కొన్ని ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చేద్దాం. ఫస్ట్ మా ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి. There is a conductor where the hollowness is there inside, and this is A, and the inner radius is A and outer radius is B. Adona hollow conductor, okay, in the form of a cylinder. So this part current is flowing. లోపల ఏం లేదులేండి, emptiness is there, current is flowing like this. Okay, and L is the length of this conductor. L is the length of the conductor, and rho is the resistivity. What is the resistance? Resistance enta? Resistance ఎంత అంటే rho L by A. A అంటే ఏం రాయాలి? పై ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ రాయాలి. ఏ ఏరియా కన్సిడర్ చేయాలి? కరెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న ఏరియా తీసుకోవాలి. అంటే అదే కదా, పై ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేరే కదా. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకోటి ఇస్తాను, ఇంకో ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు ఒక బుక్ ఉన్నది అనుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ బుక్ అండ్ దిస్ ఇస్ జస్ట్ లైక్ ఏ క్యూబాయిడ్, కరెంట్ ఇలా వెళ్తుంది, ఇలాగా. అప్పుడు లెంత్ ఈ లెంత్ తీసుకోవాలి, ఏరియా ఏమో ఇది తీసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ దిస్ ఏరియా, లెంత్ ఇది తీసుకోవాలి. కరెంట్ ఇలా వెళ్తుంది అంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఏ లెంత్ ఉందో ఆ లెంత్ తీసుకోవాలి. ఏరియా ఏది తీసుకోవాలి? పర్పెండిక్యులర్ టు ద కరెంట్ ఏ ఏరియా ఉందో అది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెసిస్టెన్స్ ఈ ఫేజ్ కి మధ్యలో అడిగాడు. అప్పుడు ఏం చేస్తారు? థిక్నెస్ అనేది లెంత్ తీసుకోవాలి. థిక్నెస్, ఈ పైన థిక్నెస్ ఉంది కదా, అది లెంత్ కింద తీసుకోవాలి. అర్థమవుతుంది? ఇలా వెళ్తుంది కరెంట్. ఏరియా ఏం తీసుకోవాలి? లెంత్ ఇంటూ బ్రెడ్ తీసుకోవాలి. థిక్నెస్ మటుకు లెంత్ కింద తీసుకుంటాం. అర్థమవుతుందా? చెప్పండి, లెంత్ అంటే ఏ లెంత్ తీసుకోవాలి? ఇప్పుడు మనం లెంత్ ఆఫ్ ద కండక్టర్ అంటే ఏ లెంత్ తీసుకోవాలమ్మా? ద లెంత్ విచ్ ఈస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. అర్థమవుతుందా? ఏరియా పర్పెండిక్యులర్, కరెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న ఏరియా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కొంచెం కష్టమైన క్వశ్చన్. సో కొంచెం కష్టం అంటే ఇప్పుడు నేను పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా అప్లై చేశానంటే, I have applied the potential difference across the inner face and outer face. ఇప్పుడు కరెంట్ ఇలా వస్తుంది, కరెంట్ ఈస్ కమింగ్ అవుట్వర్డ్స్. కరెంట్ ఇలా వస్తుంది, బయటికి వెళ్తుంది కరెంట్. ఇది 2 డైమెన్షన్ కాదు, ఇది యాక్చువల్ గా 3 డైమెన్షనల్ కదా, అన్ని వైపులకి వస్తుంది కరెంట్ బయటికి. ఇలాగా కరెంట్ బయటికి వస్తుంది. అంటే ఐ హ్యావ్ కనెక్టెడ్ బ్యాటరీ. ఇక్కడ ఒక 10 volts కనెక్ట్ చేశాను, బయట ఏదో 0 volts కనెక్ట్ చేశాను. సో దిస్ ఇస్ 0 volts కనెక్ట్ చేశాను. అంటే కరెంట్ బయటకు వస్తుంది కదా. సరే, ఇక్కడ నేను ఇది ఎలా చేయాలంటే ఆర్ డిస్టెన్స్ దగ్గర డిఆర్ ఎలిమెంట్ తీసుకోవాలి. ఐ డు గో ఫర్ ఇంటిగ్రేషన్. డిఆర్ ఎలిమెంట్, దాని రెసిస్టెన్స్ ఎంత అంటే డి ఇంటూ స్మాలర్ అని రాద్దాం. రో ఇంటూ థిక్నెస్ డిఆర్ డివైడెడ్ బై పై ఆర్ఎల్. What is the surface area అమ్మా? సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఎంత? పై ఆర్ఎల్ఏ కదా. సో అంటే నేను ఏదో సింగిల్ లైన్ కాదు, యాక్చువల్గా ఇలా ఉంటది. సిలిండర్ కదా, 3 డైమెన్షనల్ తీసుకోవాలి మనం. హాలో సిలిండర్ అంటే లోపల ఇన్నర్ రేడియస్ ఏ, అవుటర్ రేడియస్. One minute. Zoom not connected. ఓకే, ఒక్క నిమిషం ఉండండి.
1 minute కరెక్ట్ చేస్తున్నాను. Are you able to hear? Is it okay? వినిపిస్తుందా అందరికి? రైట్. ఇక్కడ రెసిస్టెన్స్ ఏంటంటే రెసిస్టెన్స్ ఈస్ రో ఎల్ బై ఏ. ఎల్ అంటే డిఆర్ రాసుకోవాలి. డిఆర్ స్మాల్ ఎలిమెంట్ థిక్నెస్, పైఆర్ఎల్ ఏరియా అంటే కరెంట్ పర్పెండిక్యులర్ గా ఉన్న ఏరియా తీసుకోవాలి, అంటే పైఆర్ఎల్ఏ కదా. సరే, ఇక్కడ మొత్తం రెసిస్టెన్స్ కావాలంటే ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రల్ డిఆర్ అంటే రో బై పైఎల్ బయట తీసేద్దాం, ఇది కాన్స్టెంటే. ఇంటిగ్రల్ 1/r dr రాయాలి. లిమిట్స్ ఏంటి? a టు b. r ఈజ్ ఈక్వల్ టు రో బై పైఎల్. ఇంటిగ్రల్ 1/r dr అంటే log r కదా. డెరివేటివ్ ఆఫ్ log x ఏంటి? 1/x కదా. మరి ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx ఏమవుతుంది? log వస్తుంది. సో లాగ్ లోని ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. log b మైనస్ log a. తర్వాత లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి కదా. log b మైనస్ log a ఓకే. అంటే 40 minutes అయిపోయింది అది సెషన్. Okay, then 40 minutes session is over. 40 minutes అయిపోయింది. ఓకే, సరే. ఇక్కడ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, తర్వాత లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. చెప్పండి, log b మైనస్ log a అని వస్తుందా? ఫస్ట్ అప్పర్ లిమిట్ కదా సబ్స్టిట్యూట్. log b మైనస్ log a ఎంత? log b బై అనే కదా. రాసుకోండి. అయిందా? ఇంకో క్వశ్చన్ చెప్తానే. సేమ్ ఇంటిగ్రేషన్. ఇదే పెద్ద కష్టం కాదు కదా ఇంటిగ్రేషన్. దిస్ ఇస్ నాట్ దిస్ మచ్ డిఫికల్ట్. ఎందుకు ఇంటిగ్రేషన్ ఎందుకు చేయాలి? వై వీ హావ్ టు గో ఫర్ ఇంటిగ్రేషన్? బయటికి లేకపోతే ఏరియా మారిపోతుంది కదా. వై వీ నీడ్ టు గో ఫర్ ఇంటిగ్రేషన్ చెప్పండి. బయటికి ఏరియా కాన్స్టెంట్ ఉందా? బయటికి వెళ్ళే కొద్దీ పై ఆర్ మారిపోతుంటే పైఆర్ఎల్ మారిపోతుందా? పైఆర్ఎల్ మారుతుంది కదా. సో దట్స్ వై వీ నీడ్ టు గో ఫర్ ఇంటిగ్రేషన్. అర్థమవుతుందా? రైట్, ఇది ఈజీయే కదమ్మా. అంటే ముందు ఏం తీసుకోవాలి? ఆర్ డిస్టెన్స్ దగ్గర డిఆర్ ఎలిమెంట్ తీసుకోవాలి. థిక్నెస్ లెంత్ కింద తీసేసుకోవాలి. లెంత్ డిఆర్ కదా. ఇక్కడ రో ఎల్ బై ఏ అని రాయాలి కదా రెసిస్టెన్స్. ఎల్ అంటే డిఆర్ అని తీసుకోవాలి. మరి ఏరియా ఏం తీసుకుంటారు? పైఆర్ఎల్. పైఆర్ఎల్ లోని ఆర్ వేరియబుల్. ఆర్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మారుతుంది? ఏ నుంచి బికి. సమజైందా? ఓకే, సరే రైస్ చేస్తాను. రైట్, రాసుకున్నారు కదా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. దిస్ ఇస్ ఆల్సో లిటిల్ డిఫికల్ట్, కొంచెం డిఫికల్ట్. ఇది కూడా వేరియబుల్ ఇంటిగ్రేషన్ చేయాలి. దర్ ఈస్ ఎ కోన్ షేప్డ్ వైర్. There is a cone shaped wire. Okay, of resistivity rho and inner radius. ఇక్కడ ఇటుపక్క రేడియస్ ఏ ఉంది, ఇక్కడ రేడియస్ ఎంత ఉంది? b ఉంది.
నుంచి ఇక్కడికి నేను లెంత్ ఎల్ ఉంది, లెంత్ ఈజ్ ఎల్. దీని రెసిస్టెన్స్ కట్టాలి. రెసిస్టెన్స్ ఇలా వస్తుంది, రో ఎల్ బై పై ఏబి అని వస్తుంది. దిస్ వీ హ్యావ్ టు ఫైండ్ డిరైవ్. చూద్దాం ఎలా డిరైవ్ చేయొచ్చు. ఇక్కడ దాకా అర్థమైందా? కోన్ షేప్డ్ వైర్ వీ హ్యావ్, అండ్ here the radius is A and here the radius is B. So and what is the length of this wire? L is the length of the wire, and we have to find the resistance. Let us find. ఇక్కడ నేను ఏం తీసుకోవాలంటే x distance దగ్గర ఇక్కడ ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటాను, dx ఎలిమెంట్. ఓకే, దీని రేడియస్ ఆర్, ఇక్కడ రేడియస్ ఆర్ అనేది వేరియబుల్. ఇప్పుడు డిఆర్ ఎలా రాస్తానంటే డిఆర్ ఐ విల్ రైట్ యాజ్ రో ఇంటూ ఎల్ బై పై ఆర్ స్క్వేర్ అని రాస్తాను. వాట్ ఈస్ దిస్? ఈ చిన్న ఎలిమెంట్ రెసిస్టెన్స్, ఈ చిన్న ఎలిమెంట్ రెసిస్టెన్స్ ఎంతో చెప్పండి. దాని లెంత్ ఎంత? డిఎక్సే కదా. దాని రేడియస్ ఏమో ఆర్ అన్నాను, అంటే పై ఆర్ స్క్వేర్ రాయొచ్చా? ఏరియా అంటే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ లైక్ దిస్, అంటే కరెంట్ పర్పెండిక్యులర్ గా ఉన్న ఏరియా తీసుకోవాలి. సరే, నేను ఆర్ ఏమని రాస్తానంటే ఆర్ ఐ విల్ రైట్ యాజ్ ఏ ప్లస్ బి మైనస్ ఏ బై ఎల్ ఇంటూ ఎక్స్ అని రాస్తాను. దిస్ ఈజ్ ఆర్. ఎక్స్ 0 పెట్టండి. ఇక్కడ ఆర్ ఎంత వచ్చింది? ఏ వచ్చిందా? ఏ కదా వచ్చింది. ఎక్స్ ఈక్వల్ ఎల్ పెట్టండి. ఎల్ క్యాన్సిల్ అయిందా? అప్పుడు ఏ కూడా క్యాన్సిల్ అవుతుంది, బి వస్తుంది. కరెక్ట్ అయినా? ఎక్స్ ఈక్వల్ టు ఎల్ దగ్గర రేడియస్ ఎంత? బి. ఓకే, అది ఇక్కడ రాస్తాను చూడండి. అంటే రో డిఎక్స్ డివైడెడ్ బై పై ఇంటూ ఇది రాద్దాం, ఏ ప్లస్ బి మైనస్ ఏ బై ఎల్ ఇంటూ ఎక్స్ హోల్ స్క్వేర్. అర్థమవుతుందా? మొత్తం రెసిస్టెన్స్ కావాలంటే ఇంటిగ్రేట్ చేయాలి. ఐ హ్యావ్ టు ఇంటిగ్రేట్. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? ఎక్స్ ఈక్వల్ టు 0 నుంచి ఎక్స్ ఈక్వల్ టు ఎల్ దాకా. ఇలాంటి ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి? ఎక్స్ ఈక్వల్ టు 0 నుంచి ఎల్ దాకా ఉన్నాయా? సార్ ఇది ఏంటంటే సార్ మీరు బట్టి కొట్టిసారా అంటారా? బట్టి కొట్టలేదు, ఇదేం బట్టి కొట్టలేదు. ఒకసారి చూడండి, నేను చెప్తాను. ఇది ఇలా డ్రా చేద్దాం. ఒక ట్రయాంగిల్ ఇక్కడ ఫామ్ అయింది. tan θ ఎంత చెప్పండి? tan θ is opposite side by adjacent side. ఇది ఏ అమ్మా, ఇక్కడ ఇది ఏ. మరి ఇది ఎంత అవుతుంది? బి మైనస్ ఏ అవుతుందా? ఇది బి మైనస్ ఏ. ఇది ఎంత అవుతుంది? adjacent side ఎల్. ఇక్కడ దాకా ఓకే కదా. నేను ఈ చిన్న లెంత్ నేను వై అనుకుంటాను. tan θ y by x అని కూడా రాయించాం. tan θ can be written as y by x. అప్పుడు y ఎంత అవుతుందో చెప్పండి? y is కనిపిస్తుంది కదా, y is b minus a by l into x. మరి రేడియస్ ఎంత? ఈ రేడియస్ a ప్లస్ y కదా రేడియస్, అదే కదా a ప్లస్ y. సరిపోయిందా? ఈ రేడియస్ ఎంతమ్మా? a. ఇది a కదా, ఇది a అయితే ఇది కూడా ఏనే, ఇది y యాడ్ చేయాలి. y అంటే అది. సో ఓకే ఫైన్. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేట్ చేయాలి. ఇది ఈ చిన్న ఎలిమెంట్ యొక్క రెసిస్టెన్స్ కట్టాను. మొత్తం రెసిస్టెన్స్ కట్టాలంటే ఏం చేయాలి? ఇంటిగ్రేట్ చేయాలి. ఎంత? సిరీస్ కదా. సిరీస్ లో మీకు రెసిస్టెన్స్ ఏమవుతుంది? యాడ్ అవుతుంది. అక్కడ కెపాసిటర్స్ 1/c ఎఫెక్టివ్ అని ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/dc అలా రాసేవాళ్ళం కదా. అర్థమైందా? సరే, ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే రో బై పై బయట తీసేయండి. a plus b minus a by l into x whole power -2 plus 1 by -2 plus 1. అదేనమ్మా x power n dx ఫార్ములా ఏంటి? x power n plus 1 by n plus 1. లోపల దానికి డెరివేటివ్ చేసి డివైడ్ చేయాలి. లోపలదంటే ఇది, ఈ లోపల దానికి. మరి డెరివేటివ్స్ లో ఏం చేసేవారు? లోపల దానికి మల్టిప్లై చేసేవారు. లోపల దాన్ని డెరివేటివ్ చేసి మల్టిప్లై చేసేవారు. ఇక్కడ డివైడ్ చేయాలి. అంటే ఈ లోపల టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ ఇది కిందకు వచ్చేస్తుంది. అంటే b మైనస్ ఏ బై ఎల్ వస్తుంది ఇక్కడ. సరే, ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందో చూడండి. రో ఎల్ ఏమో పైకి వెళ్ళిపోద్ది, డివైడ్ బై ఇక్కడ ఏ మైనస్ బి అని రాస్తానే, ఎందుకంటే ఈ మైనస్ తీసేస్తాను. ఇంకా ఈ మైనస్ తీసేసి ఇక్కడ ఏ మైనస్ బి అని రాస్తాను. లిమిట్స్ ఏంటో చెప్పండి. వాట్ ఆర్ ద లిమిట్స్? 0 to L.
ఫస్ట్ నేను ఇక్కడ ఎల్ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ ఎల్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ క్యాన్సిల్ అవుతుంది అండ్ ఏ కూడా క్యాన్సిల్ అవుతుంది. బి పవర్ -1 వస్తుంది. బి పవర్ -1 అంటే ఎంతమ్మా 1/bఏ కదా. తర్వాత x = 0 పెడతాను. ఇక్కడ x = 0 పెడితే ఏ పవర్ -1 వస్తుంది. ఏ పవర్ -1 అంటే ఏంటి 1/a కదా. ఇక్కడ దాకా అర్థమైందా? కనిపిస్తుందా ఇక్కడ? ఓకే, ఇక్కడ రాస్తాను చూడండి. ρl/a - b ఇంటూ ఎల్సిఎం ఎంత ab, పైన a - b వస్తుంది. ఇది కనిపిస్తుంది కదా. a - b క్యాన్సిల్ అవుతుంది. అంటే ఫైనల్ ఆన్సర్ ఏంటి? ρl/π కూడా ఉంటుంది పక్కన, పై రాయలేదు నేను. ρl/πab ఎంతమ్మా ఆన్సర్? ρl/πab. అర్థమైందా? రాసుకోండి. వెరీ గుడ్. How are you all? I think rainy season is over. What, Jafar? Rainy season అయిపోయిందా? మౌళి ఎండాకాలం వస్తుంది మళ్ళీ. ఈ కరోనా ఒకటి బయటికి వెళ్తే వీఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్. సరే రాసుకోండి. ఇదే కదా వచ్చింది, ఇదే కదా డిరైవ్ చేద్దాం అన్నాను. ρl/πab ఇంటిగ్రల్ x పవర్ n dx చెప్పండి. x పవర్ n+1/n+1. ఓకే, ఎగ్జామ్ బాగా రాయండి. 4:15 లోపల డౌట్స్ పెట్టాను కూడా. డౌట్స్ నేను చెప్తాను. నేను ఇచ్చిన యూట్యూబ్ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ అది ఉంది కదా, రెండు పెట్టాను, అది కూడా చూడండి. ఓకే, ఈస్ దిస్ ఓకే? అరెస్ట్ చైనా ఏంటి సార్ ఎంత పెద్దది రాస్తారు, మేము రాసుకోవడానికి టైం పడదా అంటారు. మళ్ళీ మీరు రాస్తుంటారు, మీరెంత ఫాస్ట్ మీరు. ఓకే, ఓకే, దిస్ ఐ విల్ అరైజ్. ఇది అర్థమైందా? సిమిలర్ ప్రాబ్లమ్స్ వస్తే చేయగలగాలి. ఓకే, ఇంటిగ్రేషన్ మీకు ఇంటిగ్రేషన్ ఫస్ట్ ఇయర్ అయిపోతే ఇంకా అడ్వాంటేజ్గా ఉంటుంది. మ్యాథ్స్ లో సెకండ్ ఇయర్ లో పెట్టాడు కదా. ఐపీ బోర్డులో అడగండి ఫస్ట్ ఇయర్ పెట్టమని ఇంటిగ్రేషన్, అప్పుడు ఫిజిక్స్ ఈజీ అవుతుంది. సరే అరేంజ్ చేస్తాను. దిస్ ఐ విల్ అరేంజ్. వెరీ గుడ్. ఈ రేడియస్ ఎలా వచ్చిందో అర్థమైంది కదా. a+y, y అంటే ఎంత? b-a/l ఇంటూ x tan theta. tan theta అంటే b-a/l, లేకపోతే y/x అని కూడా రాయొచ్చు. అక్కడ నుంచి y వచ్చింది. రేడియస్ కావాలంటే a కి y యాడ్ చేయాలి, a కి ఆ y యాడ్ చేయాలి. సమజైందా? రైట్. ఏ ఏరియా కన్సిడర్ చేయాలి? ఇప్పుడు మనం కరెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న ఏరియా కన్సిడర్ చేయాలి. అర్థమవుతుందా? ఓకే, ఇఫ్ పాసిబుల్ ఐ విల్ బై దట్ ఇన్వర్టర్. అర్థమవుతుందా? కరెంట్ మధ్యలో పోతుంది కదా, యూ విల్ బి లిటిల్ డిసప్పాయింటెడ్. రైట్. నెక్స్ట్ current. Next heading we have temperature dependence of resistance. Temperature dependence
of resistance. Okay, right number. Temperature dependence of resistance అంటే టెంపరేచర్ మారితే రెసిస్టెన్స్ ఎలాగ మారుతుంది. ఓకే, సరే ఇందాక నేను డిరైవ్ చేసినప్పుడు విఈజీ కూడా ఐఆర్ ది డిరైవ్ చేసినప్పుడు యాక్చువల్గా ఐ ఏంటమ్మా ఎన్ఈఏ విడి కదా. ఎన్ఈఏ విడి, విడి అంటే ఈ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే V/L కదా. ఇలా రాసుకున్నాం కదా. విడి బదులు విడి అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ, ఇది వి పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? ఐ ఇంటూ ఎంఎల్ బై ఎన్ఈ స్క్వేర్ టౌ ఏ ఇలా వచ్చింది కదా. దీన్ని మనం రెసిస్టెన్స్ అన్నాం. సో దట్ ఈస్ రెసిస్టెన్స్. సో వాట్ ఈస్ రెసిస్టెన్స్ చెప్పండి? ఎంఎల్ బై ఎన్ఈ స్క్వేర్ టౌ ఏ. సో దట్ ఈస్ రెసిస్టెన్స్. ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం టెంపరేచర్ పెరిగిందో, టెంపరేచర్ పెరిగితే అపాన్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ క్యాపిటల్ టీ, టెంపరేచర్ పెరిగితే అయనైజేషన్ జరిగి నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్ పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్ అయనైజేషన్ జరుగుతుంది కదా. ఫ్రీ ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగిపోద్ది. ఫ్రీ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎంత అని చెప్తాను మామూలుగా. మెటల్స్ లో అయితే 10⁻29 per మీటర్ క్యూబ్ ఇన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మెటల్స్ లో అయితే. అలాగే టెంపరేచర్ పెరిగితే టౌ అనేది తగ్గుతుంది. అంటే కొలిజన్స్ ఫాస్ట్ గా జరుగుతూ ఉంటాయి కదా. టెంపరేచర్ పెరిగితే వాటి థర్మల్ యాజిటేషన్ కూడా పెరుగుతుంది. ఫాస్ట్ గా మూవ్ అవుతాయి కాబట్టి రిలాక్సేషన్ టైం తగ్గిపోతుంది. రిలాక్సేషన్ టైం తగ్గిందంటే రెసిస్టెన్స్ పెరిగినట్టు అర్థమవుతుందా? అండ్ ఇది పెరిగితే రెసిస్టెన్స్ తగ్గినట్టు. ఓకే, ఈ పార్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ రాయండి. when temperature ఒక నిమిషం ఉండండి. రాయండి. when temperature increases, రాయండి అమ్మా. when temperature increases, ionization occurs. Number of charge carriers per unit volume increase. Number of charge carriers per unit volume increase. అంటే ఎన్ని ఇంక్రీజ్ అయింది. ఎన్ని ఇంక్రీజ్ అయితే ఏమవుతుందమ్మా? రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఈ ఫార్ములా కూడా పక్కన రాసుకోండి. ఈ ఫార్ములా రెసిస్టెన్స్ ఫార్ములా. అండ్ దేర్ బై రెసిస్టెన్స్ డిక్రీజెస్. ఓకే, ఇంకోటి ఏంటి? వాట్ ఇస్ ద సెకండ్ ఆస్పెక్ట్? టెంపరేచర్ పెరిగితే రిలాక్సేషన్ టైం తగ్గుతుంది. రిలాక్సేషన్ తగ్గితే రెసిస్టెన్స్ పెరుగుతుంది. సెకండ్ పాయింట్ రాయండి. if temperature increases relaxation time decreases and resistance increases. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. టౌ తగ్గిందంటే ఆర్ పెరుగుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఒకసారి జాగ్రత్త వినండి. 3 types ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ లో ఏంటంటే టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఆల్ కండక్టర్స్, ఆల్ మెటల్స్. సెకండ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఏంటంటే సెమీ కండక్టర్స్, జర్మానియం, సిలికాన్. ఇవి మన ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ లో యూజ్ చేసేవన్నీ సిలికాన్ ఇవే కదా. సిలికాన్ వ్యాలీ అంటాం. సెమీ కండక్టర్స్ లోని టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది.
అర్థమవుతుందా? ఇంకో థర్డ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి. టెంపరేచర్ మారినా రెసిస్టెన్స్ పెద్దగా ఏం మారదు. ఎగ్జాంపుల్ మ్యాంగనీన్, నిక్రోమ్, కాన్స్టెంట్ అండ్ ఇవి. దీస్ ద రెసిస్టెన్స్ విల్ నాట్ చేంజ్ విత్ చేంజ్ ఇన్ టెంపరేచర్. అర్థమవుతుందా? ఫస్ట్ మెటీరియల్స్ లో ఏంటంటే టెంపరేచర్ పెరిగితే ఎన్ ఎంత పెరిగిందో దాని కంపారిజన్ కన్నా టౌ బాగా ఎక్కువ తగ్గుతుంది. అంటే 10^29 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా పర్ మీటర్ క్యూబ్ కండక్టర్స్ లోని. 1000 ఎలక్ట్రాన్స్ పెరిగాయి అనుకోండి, ఏం పెద్ద తేడా ఏం వచ్చేది. అర్థమైందా? ఇప్పుడు 1,00,000కి 1,000 రూపాయలు తగ్గిందంటే కొంచెం ఏదో అనుకుంటాం. 10 లక్షలకు 1,000 రూపాయలు తగ్గితే పర్లేదు అనుకుంటాం కదా. 1,00,00,000 రూపాయలు 1,000 రూపాయలు నీకు 1,00,00,000 రూపాయలు ఎవడో ఇచ్చాడు, 1,000 రూపాయలు తగ్గే పట్టించుకోరు కదా మీరు పెద్ద. అర్థమవుతుందా? సరే, 10^29 కంపేర్ చేస్తే ఎన్ ఇంక్రీజ్ అనేది తక్కువ ఉంటుంది, బట్ రిలాక్సేషన్ టైం బాగా తగ్గిపోద్ది. రిలాక్సేషన్ టైం బాగా తగ్గిపోవడం వల్ల రెసిస్టెన్స్ పెరిగిపోద్ది. ఫస్ట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్. సెకండ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ లోని ఎన్ బాగా పెరిగిపోతుంది. నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్ బాగా పెరుగుతుంది. దాని కంపేర్డ్ విత్ ద డిక్రీజింగ్ టౌ, అక్కడ రెసిస్టెన్స్ తగ్గుతుంది. రెసిస్టెన్స్ విల్ డిక్రీజ్. మూడో టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఏంటి? ఎన్ పెరుగుతుంది, టౌ తగ్గుతుంది. ఈ రెండు బ్యాలెన్స్ అవుతాయి. ఈ రెండు బ్యాలెన్స్ అయ్యి రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్ ఉంటుంది. అర్థమవుతుందా? వీటి గురించి రేపు ఆ డెఫినేషన్స్ పరంగా మీకు రాసి మీకు నోట్స్ లో రాయిస్తాను. అర్థమైందా? క్లాస్కి ఇంకో నెక్స్ట్ క్లాస్కి టైం అవుతున్నట్టుంది కదా. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. బాయ్ ఎవ్రీబడి, టేక్ కేర్. ఓకే, ఇది ఇంకో చిన్న బాక్స్ లో రాసేసుకోండి ఇది ఈ పార్ట్. బాయ్ బాయ్.